దేవుని మాటలు ఈరోజు కొరింథీ పత్రిక నుండి మనం ధ్యానించాలి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము మొదటి 17 వచనాలు మనం ధ్యానించడమైంది. కొరింథీ పత్రిక రాసింది అపోస్తులైన పౌలు. ఈ లేఖనాలు ఎందుకు పఠించాలి అంటే, ఆనాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన మిషనరీ దండయాత్రల్లో వివిధ సంఘాలకు వెళ్ళి దేవుని క్రమాన్ని బోధించినాడు. ఆ దేవుని క్రమము ఆత్మచేత నడిపింపబడే ప్రతి సంఘానికి, ప్రతి వ్యక్తికి కూడా మరి అవసరమైంది. కాబట్టి విశ్వాసులు, సంఘాలు, మరి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు ధ్యానించడం ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరం, ఆశీర్వాదకరమని ఈ లేఖనాలు మన సంఘంలో పఠించాలని అలా దేవుడు నన్ను నడిపించినాడు. మనము 18వ వచనం నుండి 31వ వచనంలో పౌలు భక్తుడు ఆత్మవశుడై ఏమి సంఘానికి బోధిస్తున్నాడో మనం నేర్చుకోవాలి. మొదటి నుండి 10 వచనాల్లో నేను చెప్పినాను, యేసు క్రీస్తు అనే పదం దాదాపు 10 సార్లు ఒకాణించి పౌలు భక్తుడు సంఘంలో ఉన్న విశ్వాసులు, వీళ్ళందరూ అన్యులు ప్రభువును అంగీకరించి సంఘానికి చేర్చబడిన వారు. పౌలు యొక్క 2వ మిషనరీ దండయాత్రలో ఈ సంఘము పౌలు చేత స్థాపింపబడింది. ఈ 2వ వచనం చూసినప్పుడు కొరింథీలోనున్న దేవుని సంఘం అంటే దేవుని సంఘం. ఇది కొరింథీ సంఘం కాదు, దేవుని సంఘం. ఈ సంఘం ఎక్కడుంది? కొరింథీలో, రామ్నగర్లో ఉన్న దేవుని సంఘం. అలాగనమాట. అంటే ఇది ఇట్ ఈస్ గాడ్స్ చర్చ్. అంటే ప్రతి సంఘం కూడా దేవునిది. అందుకే అలా రాస్తున్నాడు, కొరింథీలోనున్న దేవుని సంఘం. కొందరు తగులాడతారు, నా సంఘం, నీ సంఘం, తల్లి సంఘం, తండ్రి సంఘం. అలా కాదు, ఇది దేవుని సంఘం, దేవుని స్తోత్రం. కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభములు చెప్పి. ఇవన్నీ మనం ధ్యానించిన కార్యాలు. మరి ఒకసారి తొందరగా మీకు గుర్తు చేస్తున్నాను. 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుడి కృపా సమాధానం మీకు కలుగును గాక. కృప మరియు సమాధానం అది దేవుని యొద్ద నుండే వస్తుందని మనం నేర్చుకున్నాం. తర్వాత పౌలు భక్తుడు మరి మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఈ గొప్ప వరము మరి సంఘం అనేది మరి దీని విషయము అనుగ్రహించిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉన్నానని ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. మరి ఈ సంఘం ద్వారా మీరు సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైరి. మీరు ఈ సంఘము ద్వారా, అంటే సంఘములో దేవుని వాక్యము ఎల్లప్పుడూ వెదజల్లబడుతుంది. యేసు ప్రభు యొక్క సన్నిధి సంఘంలో ఉన్నది, దేవుని బిడ్డలు సంఘంలో ఉన్నారు, యేసు రక్తం చేత విమోచింపబడిన జనం ఉన్నది. కాబట్టి ఈ సంఘంలో మీరు ఆశీర్వదింపబడుతున్నారు, ఉపదేశ క్రమం ఉన్నది. ఈ ఉపదేశం ద్వారా మీరు సమస్త జ్ఞానంలో కూడా ఐశ్వర్యవంతులైనారు. అందుకే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏ లోపం లేని సంఘంగా ఉండాలని చాలా ఆశిస్తున్నాడు. మీరు ఏ కృపావరం నందు లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. చూడండి, ఈ సంఘాన్ని స్థాపించినాడు కాబట్టి, కన్నీళ్లతో ఈ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు కాబట్టి, ఈ సంఘము మరి పవిత్రంగా ఉండాలని, విశ్వాసులందరూ పరిశుద్ధులుగా ఉండాలని, లోకము వారిని చూసి తిరస్కరించకూడదని, అన్యజనుల మధ్యలో దేవునికి మహిమ కావాలని కలగానే పౌలు ప్రయత్నాలు అన్నమాట. అందుకే అంటున్నాడు, మీరు మరి క్రీస్తునందు నిరపరాధులై ఉండుటకు మరి ఆయన అంత వరకు ఆయన మిమ్మల్ని తప్పకుండా స్థిరపరచాలి. ఇదే ఆయన ఆకాంక్ష. 9వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మంచి మాటలు. ప్రేమ చూపెడతాడు, గద్దిస్తాడు. మరి వారు ఏ విధం చేతనైనా చక్కని మార్గంలో నడవాలనే పవిత్రమైన కోరిక పౌలు భక్తునికి ఉందని మనము గమనిస్తున్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మరి పిలుచుకున్నాడు కదా, ఈ లోకం నుండి మిమ్మల్ని వేరు చేసినాడు కదా. ఈ లోకస్తుల వలె మీరు నశించకుండా
రక్షణ మీకు ఏర్పాటు చేసినాడు, అందరికీ ఏర్పాటు చేసినాడు. కానీ అంగీకరించేవారు దేవుని కుటుంబంలో జన్మిస్తున్నారు. తనెందరు అంగీకరించే వారికి అందరికీ దేవుడు తన కుమారులగుటకు అధికారం ఇస్తున్నాడు. కుటుంబంలో ఉండే వారికి ఉన్నంత అధికారం వీధుల్లో నడిచే వారికి ఉండదు. కాబట్టి వాగ్దానాలన్నింటిని కూడా విశ్వాసం ద్వారా మీరు పొందుకుంటున్నారు. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మీరు నిలిచి ఉన్నారు. కాబట్టి ఇట్టి పిలుపును పొందుకున్న మీరందరూ కూడా చాలా ధన్యులు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పౌలు చాలా ఆకాంక్షిస్తున్నాడు ఈ కొరింథీలో ఉన్న సంఘంలో పాపము మరి వచ్చి లోకంలో ఉన్న పాపము సంఘంలోకి ప్రాకిందని ఒక వేదన ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. సంఘము పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు పరిశుద్ధులగుటకే పిలువబడినారు. కానీ మీలో మరి 5వ అధ్యాయం చూసినప్పుడు మీలో వ్యభిచారం ఉన్నదని వదంతి గలదు, మీలో జారత్వం ఉన్నది. అట్టి పని చేసిన వారిని సంఘం నుండి వెలివేయండి, నిర్దాక్షిణ్యంగా వెలివేయండి అని ఎందుకంటాడంటే ఆ పులిసిన పిండి కొద్దిగైనా ముద్దంతా ఏం చేస్తుంది, పులియ కొడుతుంది. పాపాన్ని చూసి ఊరుకుంటే ఆ పాపము ఇతరులకు కూడా అంటుకుంటుంది. కాబట్టి పాపాన్ని గద్దించాలి. పాపము ఆ వ్యక్తిని మరి లొంగ తీసుకోకుండా వారిని హెచ్చరించాలి. కాబట్టి ఆ పౌలు ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మరొకటి ఇక్కడ కలహాలు ఉన్నాయి సంఘంలో. సంఘంలో కలహం ఉండకూడదు. కలహం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి, ప్రార్థనతో ఎదుర్కోవాలి, హెచ్చరికలతో ఎదుర్కోవాలి. మీరు ఏక మనసు కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలి. మీలో కక్షలు ఉండకూడదు. మీరు ఏకతాత్పర్యంగా ఉండాలి. మీరు అన్నిటికీ సన్నద్ధులై ఉండాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని నేను వేడుకోను. జస్ట్ రిక్వెస్టింగ్ అండ్ ప్లీడింగ్ టు యూ. మీకు మనవి చేసుకుంటున్నాను, మేము బతిమాలుకుంటున్నాను. చాలా రకాలుగా పౌలు హెచ్చరిస్తాడు సంఘాన్ని. మీరు ఏక మనసు కలిగి ఉండాలి, ఏకభావము కలిగి ఉండాలి. చాలా స్ప్లిట్స్ ఉంటాయి కొన్ని సంఘంలో. మరి ఆ గుంపు ఈ గుంపు మరి ఇక్కడ కూడా ఉన్నది. ఇక్కడ కలహాలు ఉన్నాయని పౌలు వింటున్నాడు. ఒకడు అంటున్నాడు నేను పౌలు వాడను, మరొకడు అంటున్నాడు నేను అప్పల్లో వాడను, మరొకడు అంటున్నాడు నేను కేఫం వాడను, మరికొందరు అంటాం మేము క్రీస్తు వారు. ఇన్ని ఆ సంఘంలో నానా విధాలైన విభజనలు ఉన్నాయి. వాటిని మరి పౌలు వ్యతిరేకిస్తున్నాడు. ఇలా ఉండకూడదు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు ఏమన్నా మీ కొరకు సిలువనెక్కినాడా, ప్రాణం పెట్టినాడా? మరి మీరు వారి వారు వీరి వారు అని ఎందుకంటున్నారు? మీరు మనమందరం కూడా క్రీస్తు వారము అని వారికి మరి బోధిస్తున్నాడు. తర్వాత ఇక్కడ బాప్తిసం గురించి పౌలు వ్యక్తపరుస్తున్నాడు. బాప్తిసం గురించి ఆయన తక్కువ అంచనా వేయడం కాదు, కానీ యేసుప్రభు ఆజ్ఞాపించినాడు బాప్తిసం గురించి. మీరు మరి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి, మరి నమ్మిన వారికి బాప్తిసము ఇవ్వండి. నమ్మని వారు శిక్షింపబడతారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. యేసుప్రభువే చెప్పిన మాట. అపోస్తులైన పేతురు కూడా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మరి రక్షణ పొందుటకు మేమేమి చేయవలన్నప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, ఇప్పుడు మీరు రక్షింపబడతారు. రక్షణ పొందిన తర్వాత మీరు బాప్తిసం పొందాలి. తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం మీ మీదకి వస్తుంది, మీరు పొందుకోవాలి. తర్వాత మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి, అపోస్తలుల బోధయందు ఉండాలి. ఇంకేమన్నాడు? సహవాసమందు ఉండాలి, రొట్టె విరుచుటలో ఎడతెగని బంధము సంఘముతో కలిసి ఉండాలి అని బోధిస్తున్నాడు. ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. 17వ వచనం. నేను ఒకరిద్దరికి తప్ప బాప్తిసాలు ఇవ్వడం కాదు నా పని. అంటే నేను ఆ బాప్తిసం ఇవ్వాలి, లేక ఎవరైతే చనిపోతే పాతి పెట్టాలి, లేక పెళ్ళిళ్ళు చేయాలి, మరి ఇలాంటి పనులు చేయడము అని కాదు. బాప్తిసం ఇవ్వాలి తప్పకుండా. కానీ నా ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నప్పుడు క్రీస్తును నేనేం చేయాలి? ప్రకటించాలి. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడకే ఆయన నన్ను పంపాను. అంటే ఒక్కరే అన్ని పనులు చేయాలని లేదు కదా. కొందరు అనుకుంటారు మేము ఒక్కరే స్టేజ్ మీద కనబడాలి, ఇంకెవరు కనబడవద్దు, అన్ని పనులు మేమే చేయాలి అని అంటే తప్పు. సంఘము ఈజ్ ఎ టీం వర్క్, అందరు కలిసి చేయాలి. దాంట్లో కలిసికట్టుగా ఐకమత్యంతో ఏకభావంతో ప్రేమతో దేవుడు వరాలు కూడా పంచి ఇచ్చినాడు. నానా వరాలు వారి రకరకాలుగా తన శక్తిని పంచి ఇస్తాడు. అప్పుడు అందరు కలిసి పనిచేయాలి.
ఇక్కడ మరి అందుకే పౌలు అంటున్నాడు, బాప్తిసం గురించి మీరు తగులాడుకోకూడదు, బాప్తిసం ఇవ్వడానికి కాదు ప్రభు నన్ను పంపింది, బాప్తిసం ఇవ్వడానికి ఇంకా సంఘ పెద్దలు వారు వీరు ఉన్నారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు శిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం ఏమి లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి శిలువను ప్రకటించడానికే దేవుడు నన్ను పంపినాడు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంతవరకు మనం ధ్యానించి ఉన్నాం. 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది మనం ఎప్పుడు కూడా 40 రోజుల సిలువ ధ్యానాలకు పత్రికలు అచ్చు చేసినప్పుడు మొట్టమొదట ఈ వాక్యం వేస్తాం. 1 కొరింథీ 1:18 వచనం. అంటే సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. అంటే సిలువను గూర్చిన వార్త కొందరు మరి వెర్రితనంగా ఎంచుతున్నారు. ఆ దినాల్లో పౌలు రాసిన పత్రిక, ఇది 56 AD రాసినాడు. ఆ కొరింథీ పట్టణం గ్రీసు దేశంలో ఉన్నది. మరి పౌలు మిషనరీ దండయాత్రకు వెళ్ళినప్పుడు అన్యులు పౌలు యొక్క ప్రసంగానికి మరి వాక్య పరిచర్యలో యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారు ఒక సంఘంగా ఏర్పడినప్పుడు పౌలు పలికిన మాట, వారు మరి కొంతమంది యూదులు వచ్చి వారిని నిరుత్సాహపరుస్తున్నారు. విశ్వాసం ద్వారా కాదు రక్షణ, క్రియల ద్వారానే రక్షణ. కొందరు అంటున్నారు యేసుక్రీస్తు దేవుడు కాడని, మరికొందరు అంటున్నాడు యేసు ప్రభు మరి మెస్సయ్య అయితే ఆ అద్భుతాలు సూచక్రియలు మెండుగా జరగాలి, లేక ఆయన మరి ఈ యొక్క అధికారం కలిగిన వాని వలె ప్రవర్తించాలి. అలాంటి వివిధ ఆలోచనల చేత ఉన్నారు. కొత్తగా చేరిన విశ్వాసులు సతమతమైపోతున్నారు. దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. అందుకే పౌలు ఇవన్నీ కూడా విభేదాల నుండి వారిని రక్షించాలనే ఉద్దేశంతో సిలువను గురించిన వార్త అది నశించే వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. అవును, సిలువను గురించి నువ్వు ప్రకటించినప్పుడు లోకం కొన్నిసార్లు ఎగతాళి చేస్తుంది. ఏంటి అసలు మీరు ప్రకటించేది? సిలువ అంటే ఏంటి? ఎందుకు మరి రాజులకు రాజు అంటారు, ప్రభువులకు ప్రభు అంటారు, మెస్సయ్య అంటారు, ఆయన సర్వోన్నతుడు సర్వాధికారి, ఆయనకు ఇంత శక్తి ఉంది అంత శక్తి ఉన్నదని చెప్పి ఆయనేంటి నిస్సాయంగా సిలువ మీద వ్రేలాడడం ఏంటి? ఒక దీనుడై నలిగిన వాడై మరి ప్రాణం రక్షిస్తానన్నవాడు అతనే మరి సిలువలో బలి కావడం ఏంటి? ఇవన్నీ అడ్డు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, లోకం అడుగుతుంది. అందుకే మరి ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది, ఇది నశించే వారికి వెర్రితనంగానే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ఫూలిష్ థింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు పెరిష్, బట్ దోస్ హూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ విల్ గెయిన్ ఇటర్నల్ కింగ్డమ్. అంటే నమ్మిన వారికి తప్పకుండా వారు రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత వారు మరి నిత్యరాజ్యంలోకి, మరణం అయినాక మెట్టు నిత్యరాజ్యంలోకి వారు ప్రవేశిస్తారు అని మరి ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. కొన్ని కార్యాలు జ్ఞానులకు కూడా అర్థం కాదు. చదువు ఎక్కువైతే నీకు సిలువను గురించి అర్థమవుతుందని కాదు. ఆయన ఇక్కడ రాసింది కదా, జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తాడు, వివేకుల వివేకాన్ని శూన్యపరుస్తాడు. ఆ జ్ఞానులకు మరి వివేకులకు కూడా మరుగైన కార్యాలు విద్య లేని వారికి, పామరులకు, విద్యాహీనులకు దేవుడు బయలుపరచగలడు అని లూకాసు వార్త 10వ అధ్యాయంలో 21వ వచనంలో ఉంది చూడండి. లూక్ 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయ. నేను సిలువను గురించి ప్రకటిస్తున్నాను అని అంటున్నాడు. ఐఎమ్ ప్రీచింగ్ అబౌట్ క్రాస్. నేను సిలువ ఎందే అతిశయిస్తాను. ఇక సిలువ తప్ప మరి ఏది దాంట్లో కూడా నేను అతిశయించడం, నాకు అది దూరం కావాలి. ఎందుకంటే ఈ వార్త అనేకులకు ఇది వెర్రితనంగా ఉంది. లోక రక్షకుడు ఈ లోకానికి రావడం ఏంటి? ఒక పేద కుటుంబంలో పుట్టడం ఏంటి? ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించి మరి పరిచర్య చేసి మరి తర్వాత మరి అన్నిటి మీద విజయం ఇస్తాడని ఆశతో ప్రజలు వెంబడిస్తే తానే సిలువ మీద ఓడిపోయినాడా అంటే ఇలాంటి ఎగతాళి మాటలు. మరి అతనిని నలుగగొట్టుటకు ఎవరికి ఇష్టమైంది? యెహోవాకు ఇష్టమైందని యెషయా 53:10 ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలని నమ్మిన వారికి అది రక్షణకు కారణంగా మారుతుంది. కానీ మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని చక్కగా వాడకుండా ఎదురు ప్రశ్నలు ఆడి, అంటే మరి వివాదాల్లో పాల్గొంటూ ఇలాంటి
అదొక తెలివితో కొద్దనం. ఎందుకంటే రక్షింపబడుట కేవలం విశ్వాసం ద్వారానే జరుగుతుంది. ఓన్లీ బై ఫెయిత్ యు ఆర్ సేవ్డ్. విశ్వాసం అన్నప్పుడు నువ్వు చూడని దాన్ని నమ్ముతూ ఉన్నావు. వెలిచూపు వలన కాకుండా విశ్వాసం ద్వారానే మనము జీవిస్తున్నాం. ఇలాగ యేసు ప్రభు రక్షణగా వచ్చినాడు నమ్ముతున్నాం. యేసు ప్రభు మరణించినాడంటే నమ్ముతున్నాం. 3వ రోజు ఆయన మరణాన్ని గెలిచినాడంటే కూడా మనం నమ్ముతున్నాం. పునరుద్ధానము పొందబోతున్నాం అంటే నమ్ముతున్నాం. శిలువ మరణము యేసు ప్రభుది ఒక ఓటమి కాదు, అది ఆయన విశ్వాసం ఉంచు వారందరికీ విజయము ఇస్తుంది అని మనం నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం. అందుకే ఇది మనకు దేవుని శక్తి. నమ్మని వారికి అది వెర్రితనం. ఇట్ ఈస్ ఫూలిష్నెస్ ఫర్ దెమ్, దే కాంట్ బిలీవ్. అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది నమ్మడానికి మనకు అలాంటి విశ్వాసాన్ని ఇచ్చి విశ్వాసుల గుంపులో మనల్ని చేర్చినాడంటే దేవుని యొక్క అనాది సంకల్పం. మనం అందుకే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచిన వాడు మన కొరకు ఈ గొప్ప కార్యాన్ని సిద్ధపరిచి ఇచ్చినాడు. అదే రక్షణ. దేవుని స్తోత్రం. రక్షణ పొందుకోవడం కూడా, రక్షణ అందరికీ అని అనుకుంటాం, ప్రార్థనలు చేస్తాం, కానీ ఆల్ కెనాట్ రిసీవ్ సాల్వేషన్. రక్షణ అది ఉచితమైనది కూడా. దాని కొరకు ఏ మరి పెట్టుబడి మనం పెట్టడం లేదు, ఏ క్రయధనం చెల్లించలేదు, ఏ త్యాగాలు, పొర్లు దండాలు, లేక కత్తుల మీద సాము చేయడం కానీ, లేక మునిగి తేలడం కానీ, అగ్నిలో నడుస్తారు కొందరు, కొన్ని అవయవాలు ఛేదించి కానుక పెట్టెలో వేస్తారు. ఇవన్నీ మనం ఏమీ చేయలేదు. హృదయమందు విశ్వసిస్తున్నాము యేసు రక్షకుడని, నోటితో ఒప్పుకుంటున్నాము, ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నాము, మనం రక్షింపబడినాము. దేవుని స్తోత్రం. ఓన్లీ బై ఫెయిత్, విశ్వాసం ద్వారానే మనం ఉచితంగా దేవుని రక్షణను, మన కొరకు సిద్ధపరిచిన రక్షణ యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నమ్మిన వారు నశించరు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి జ్ఞానులు వారి జ్ఞానమందు అతిశయిస్తున్నారు, వారు విశ్వసించలేరు, వారు నమ్మకం వారికి లేదు. అందుకే జ్ఞానుల జ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను, వివేకుల వివేకాన్ని నేను శూన్యపరుస్తాను. మరి అంటున్నాడు, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు దేవునికే తెలియలేదనుకుంటాం. దేవుడేంటి, తన కుమారుడిని పంపడం ఏంటి, అసలు కుమారుడు ఎలాగో జన్మించినాడు, ఆ కుమారుడు ఇక్కడికి వచ్చి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి మరి ఒక కన్యక ఎలాగో గర్భం ధరిస్తుంది, ఇలాంటి అడ్డు ప్రశ్నలు అంతా అడగకుండా నమ్మాలి అంతే. మరి ఇక్కడ దేవునికి జ్ఞానం ఉందా? కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, దేవునికి ఇంత జ్ఞానం ఉందా? కొన్నిసార్లు ఒక చిన్న పొడుపు కథ చదివినాను. ఒకడు అనుకున్నాడంట దేవునికి ఏం తెలియలేదని. ఎందుకు అనుకున్నాడంటే దేవునికి తెలివి అంటే వీనికి అతి తెలివి ఉందన్నమాట. అతి తెలివితో అనుకుంటున్నాడు దేవునికే తెలియలేదని. అయితే ఒక పోక చెట్టు కింద నిలబడ్డాడంట. పోక చెట్టు కింద నిలబడి పోక చెట్టు తట్టు చూస్తుంటే అన్ని పోక మరి అవన్నీ చాలా చిన్న సైజులో ఉన్నాయి. కింద కాళ్ళ దగ్గర చూసినప్పుడు ఏందది బుడమకాయన ఏదో తీగ పారుతుంది, దానికి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, పెద్ద కాయలు. దాన్ని ఏమంటారు, పెద్ద బూడిద గుమ్మడికాయ. కరెక్ట్, బూడిద గుమ్మడికాయలు ఉన్నాయి. సన్న తీగకి ఇంత పెద్ద కాయ, ఇంత పొడుగాటి చెట్టుకు చిన్న చిన్న గింజలు లాంటి పోకలేంటి, అసలు దేవునికే తెలియలేదు అనుకున్నాడు. టక్కన ఒక పోక వచ్చి నెత్తి మీద పడ్డాడు. అమ్మ, దేవునికి తెలివి చాలా ఉంది, ఒకవేళ ఇంత పెద్దది పడితే నేను ఈరోజు చచ్చిపోయేవాడిని. తీగ మీద పెట్టినాడు. అమ్మ, దేవునికి స్తోత్రం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, కొన్నిసార్లు అనుకుంటాం దేవునికి జ్ఞానం లేదు, ఎందుకు ఇలాగైంది, అందుకు అలాగే జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇది వచ్చింది, నేను ఎందుకు ఎన్ని శ్రమలు పడాలి. దేవుని జ్ఞానము మితి లేదు. దేవునికి స్తోత్రం. 147 కీర్తన 5వ వచనం నుండి మన ప్రభువు గొప్పవాడు. 147 5th verse. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే కొన్ని అర్థం కాని సంగతులు మీరు కలవరం చెందకుండా జ్ఞానం కావాలని అడగాలి వినయంగా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉందని కొలసి 2:3 ఉంది. నీకు అర్థం కాకుంటే యూ నీల్ డౌన్ బిఫోర్ హిస్ ప్రెసెన్స్ అండ్ ఆస్క్ గాడ్ టు రివీల్ హిస్ మిస్టరీస్. దేవా, నాకు సిలువ అంటే అర్థం కావడం లేదు, లేక నీ మరణం అంటే నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి అర్థమైన తర్వాత
పౌలులాగా నువ్వు అంటావు, ఇదిగో మరి సిలువ మరణములు ఆయన పునరుద్ధానం కూర్చున్న జ్ఞానం విషయం నాకు కలిగినదంతా కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. దేవుని స్తోత్రం. తెలియనప్పుడు సౌలు కూడా విర్రవీగి మరి విశ్వాసులను హింసించి సంఘాన్ని పాడు చేసినాడు. ఒక్కసారి తెలుసుకున్న తర్వాత ప్రకటించడమే సిలువను గురించి ప్రకటిస్తున్నాడు, జీవితాంతం ప్రకటిస్తున్నాడు. సిలువ కొరకే బ్రతికినాడు, సిలువ కొరకే మరణించినాడు. దేవుని స్తోత్రం. ప్రభు నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. దేవుని వాక్యాన్ని వెదజల్లినాను. మరి విన్న వాక్యము సాతానుడు అపహరింపకుండా నీరు కట్టి ఫలింపజేయండి. రక్షణ మార్గము అన్యులకు బోధించడానికి నీ ప్రజల్లో మీరే చైతన్యం కలిగజేయమని ప్రార్థిస్తున్నాను. సువార్త ప్రకటింపనిండలు నాకు శ్రమ అని పౌలు భక్తుడు అంటున్నాడు. అయ్యో, సువార్త గురించి నేను సిగ్గుపడేవాడను కాను. లోకము నశించిపోతుంది, ఎంతోమంది పాపంలో మరి ఇరుక్కుపోతున్నారు. నేను ఆ పాపమునకు వచ్చే మరణ శిక్ష అనుభవిస్తున్నారు. అట్టి వారిని అగ్ని నుండి లాగినట్టు కొన్ని ఆత్మలను లాగడానికి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మల భారము దయచేయండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆత్మల భారంతో సంఘం ముందుకు సాగాలని, సేవకులకు ప్రత్యేకమైన దర్శనములు దయచేయమని ప్రభువా, మరి నశించే వారి గురించి ఉన్న శ్రద్ధ మరి విశ్వాసులందరికీ కూడా కావాల్సింది ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా మరి తండ్రి వారికి ఇచ్చిన తలాంతులు, వరములు, వారికి ఇచ్చిన వాక్య జ్ఞానము, వారికి ఇచ్చిన అనుభవాలు మరి నశించిన ఈ లోకంతో పంచుకొని వారిని దేవుని సన్నిధికి నడిపించి నిత్యరాజ్యానికి వారసులవుటకు మరి సహాయపడినట్లు వారికి ఉన్న ప్రతి సామర్థ్యాన్ని వాడుకోవడానికి సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రం. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడిన వారికి దేవుని శక్తిని, క్రీస్తే మన జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం అని నాయన. మరి ఈ మార్గంలో శ్రమలు అనుభవించవలసిన అది ఒక అనుగ్రహంగా భావించాలని వాక్యంలో ఉంది. ఇలాంటి సత్యాలు మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించి టీవీ ద్వారా వర్తమానం విన్న వారిని కూడా పరిశుద్ధాత్మ పూర్ణులైన సేవ చేయడానికి గొప్ప ఆత్మశక్తి, జ్ఞానం పొందుకోవడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.